వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అందుకు సంబంధించిన వ్యూహాలను కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల మార్పు నిర్ణయం తీసుకున్నారు. దానిని అమలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్ అందులో 68 మంది దాకా ఎంపీ, ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చి కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ మధ్యలో సంక్రాంతి పండుగ రావడంతో 3 రోజులు ఆలస్యంగా 4th లిస్టు బయటకు వచ్చింది. ఈ జాబితాలోనే రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల సంగతి జగన్ తేల్చేస్తారని అందరూ భావించారు. కానీ కేవలం 9 మంది మార్పుతోనే సరిపెట్టారు. రాష్ట్రం మొత్తం మీద 58 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 ఎంపీ స్థానాల్లో వైసీపీ మార్పులు చేసింది. ఇందులో 37 మందికి టికెట్ నిరాకరించింది. ప్రస్తుతం 5వ లిస్టు ప్రిపరేషన్లో వైసీపీ అధినేత సీఎం జగన్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మార్పుల కోసం అభ్యర్థులతో మంతనాలు జరుగుతున్నాయి. గుడివాడ అమర్నాథ్, సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు కొందరు ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడారు. ఎంపీల్లో నంద్యాల, గుంటూరు, నర్సారావుపేటతో పాటు మరికొన్ని సీట్లలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ ఫస్ట్ లిస్టులో 4-5 ఎంపీలను మార్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థానాల్లో ఎమ్మెల్యేలను పంపడం లేదంటే కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. వైసీపీ సీనియర్ నేత మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీలో సంచలనం కలిగించింది. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంని కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం నచ్చని జయరాం 4 రోజులు బెంగళూరులో మకాం వేశారు. ఆ తర్వాత 3 రోజులు ఆలూరులో ఉన్నారు. శుక్రవారం నుంచి ఆయన కనిపించడం లేదంటున్నారు. జయరాం ఇవాళ రేపట్లో జగన్ను కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు అధిష్టానంపై సీరియస్గా ఉన్నారు. ఆయన స్థానంలో వంగా గీతను ఇన్ఛార్జిగా నియమించారు జగన్. దాంతో పుట్టినరోజు నాడు వేల మంది కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ విందు ఏర్పాటు చేసిన దొరబాబు తర్వాత సైలెంట్ అయ్యారు. ఆయన పార్టీ మారేది లేనిది తెలియడం లేదు. కానీ దొరబాబుకు సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలుస్తోంది. సీఎం జగన్ను కలుస్తారా లేదా అన్నది చూడాలి. మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని డిమాండ్ చేసిన బాలినేని ఇప్పుడు మెత్తబడ్డారు. ఆయనకు టికెట్ ఇచ్చేది లేదంటూ పార్టీ సీనియర్లతో పాటు జగన్ కూడా తేల్చి చెప్పారు. బాలినేనికి సిట్టింగ్ స్థానమైన ఒంగోలు లేదంటే గిద్దలూరు ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆయన ఎక్కడ పోటీ చేస్తారన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో మిగిలిన సెగ్మెంట్లపై 5వ లిస్టులో జగన్ తేల్చేశారని చెప్తున్నారు. వైసీపీలో నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు అంటే రేపు వీళ్ళకే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తారా, లేదంటే ప్రస్తుతానికి పార్టీ అభివృద్ధి కోసం వీళ్ళని వాడుకుంటారా అన్న డౌట్స్ ఇంకా అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంకా తేల్చని జిల్లాలతో పాటు ఇప్పుడు ఇచ్చిన నియోజకవర్గాల్లోనూ మళ్ళీ మార్పులు ఉంటాయా, ఇవి ఎన్నికల దాకా కొనసాగుతాయన్న ప్రచారంలో నిజమెంతో తెలియక అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. సీనియర్ల నియోజకవర్గాలను ప్రస్తుతానికి అందుకే టచ్ చేయలేదని చెప్తున్నారు. సీనియర్లు ఎప్పటికైనా తోకజాడించే అవకాశం ఉంది. అదే కొత్త వాళ్ళైతే అణిగిమణిగి పార్టీకి విశ్వాసంగా ఉంటారని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి సీనియర్ల నియోజకవర్గాలలో మార్పులు చేయకున్నా పరిస్థితిని బట్టి ఎన్నికల ముందైనా వాళ్ళని తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.